బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత రైల్వే అరుదైన ఘనత సాధించింది. జమ్మూ కాశ్మీర్లో నిర్మిస్తున్న మొదటి కేబుల్ ఆధారిత రైల్వే వంతెన ప్రారంభానికి సిద్ధమవుతుంది. దీనికి సంబంధించి అంజీఖాన్ వంతెనపైన భారత రైల్వే సంస్థ తొలి ఎలక్ట్రిక్ టవర్ వ్యాగన్తో ట్రయల్ రన్ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ బ్రిడ్జి కాశ్మీర్ లోయను దేశంలోని మిగిలిన ప్రాంతాలను అనుసంధానిస్తుంది. వచ్చే ఏడాదిలో కాశ్మీర్ లోయకు రైలు సేవల ప్రారంభానికి కీలకమైన దశను సూచిస్తుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. ఈ మధ్య పూర్తయిన అంజీఖాడ్ వంతెనను మొత్తం 48 కేబుల్ సపోర్ట్తో ఈ వంతెన నిర్మించారు. నదీ గర్భం నుంచి 331 మీటర్ల ఎత్తులో ఒకే పైలాన్ను సూచించేలా ఇంజనీరింగ్ అద్భుతంగా రూపొందించారు. పొడవు 473.25 మీటర్లు, వయాడక్ట్ 120 మీటర్లు, సెంట్రల్ కరకట్ట 94.25 మీటర్లలో విస్తరించి ఉంది. ఇది చినాబ్ వంతెన తర్వాత భారతదేశంలో రెండో ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా గుర్తింపు తెచ్చుకుంది. కాగా యుఎస్బిఆర్ఎల్ ప్రాజెక్టు మొత్తం 272 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఇందులో 255 కిలోమీటర్లు ఇప్పటికే పూర్తయ్యాయి. కత్రా రియాసీ మధ్య మిగిలి ఉన్న నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసే పనుల్లో ఉన్నారు అధికారులు. వాస్తవానికి ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్ భారత ఉపఖండంలో అత్యంత సవాలుగా ఉన్న రైల్వే ప్రాజెక్టులో ఒకటి. దీంతో ఈ ప్రాజెక్టు శ్రీనగర్, జమ్మూ మధ్య ప్రయాణ సమయాన్ని 6 గంటల నుంచి 3.5 గంటలకు తగ్గిస్తోంది. జనవరి 2025లో కాశ్మీర్, ఢిల్లీ మధ్య ప్రయాణించే తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. అదే రోజు యుఎస్బిఆర్ఎల్ను జాతికి అంకితం చేయనున్నారు.